ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో అమ్మవారిని తలుచుకుందాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. దేవీ నవరాత్రుల్లో కలశ స్థాపన ఏ విధంగా చేయాలి? మనకి రేపటి నుంచి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. చాలామంది కలశ స్థాపన చేసి ఈ నవరాత్రి దీక్షను ప్రారంభం చేస్తారు. ఉపాసన ఉన్నవాళ్ళు చాలామంది యథావిధిగా బ్రాహ్మణ్ణి పిలిచి కలశ స్థాపన చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపాసన లేకపోయినా సరే నవరాత్రి దీక్షను పూని బ్రాహ్మడి సహాయంతో కలశ స్థాపన చేసి దీక్ష చేస్తూ ఉంటారు. బ్రాహ్మడి చేత పారాయణలు, శ్రీచక్రార్చనలు, ఆవరణార్చనలు, సప్తశ్రీ పారాయణలు ఇత్యాదివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎవరెవరు కలశ స్థాపన చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా రేపే చెయ్యాలి, ఈరోజు చేయకూడదు. నిజానికి ఇవాళే మనకి పాడ్యమి ప్రారంభమైంది. కానీ అమావాస్యతో కూడినటువంటి పాడ్యమి రోజు కలశ స్థాపన చేయకూడదని చెప్పేసి మనకి ధర్మసింధులో ఉంది. అందుకని రేపు ఉదయం కలశ స్థాపన చేయాలి. అయితే రేపు ఉదయం 8 గంటల లోపు కానీ లేదా 10 గంటల తర్వాత కానీ చేయవచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా మనకి కన్యా లగ్నంలో కానీ లేదా వృశ్చిక లగ్నంలో కానీ చేయవచ్చు. అయితే ఇక్కడ మనకి ప్రారంభం మధ్యాహ్నం కాకుండా ప్రారంభం చేయాలి. లగ్నం బాగా చూసుకుని వర్జం లేకుండా చూసుకుని ప్రారంభం చేయాలి. అయితే కలశ స్థాపన ఏ విధంగా చేయాలి, దీనికి విధి విధానం ఏమిటి అనేటువంటి సందేహాలు కూడా కొత్తగా ప్రారంభిస్తున్న వాళ్ళకి ఉండవచ్చు. కలశాన్ని పెట్టేవాళ్ళుట అసలు అమ్మవారి దీక్ష చేయాలి అనుకుంటే ఉదయాన్నే లేచి, రేపొద్దున్నే ఉదయాన్నే లేచి తల స్నానం చేసి సంకల్పం చేసుకోవాలి దంపతులిద్దరూ కూడా. ఈ నవరాత్రి దీక్షను చేస్తున్నానని వాళ్ళకి మనోకామన కోసం చేస్తూ ఉన్నారా, ఆనవాయితీ ప్రకారం చేస్తున్నారా, భక్తి ప్రపత్తులతో చేస్తున్నారా, దాన్ని అనుసరించి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. మనోభీష్టం కోసం చేస్తే దాన్ని కూడా వాళ్ళు సంకల్పంలో చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏమిటంటే మృత్తికతో వేదికను తయారు చేయాలి అనేటువంటి విధానం మనకి కనపడుతోంది. మృత్తికతో అంటే మట్టితో ఒక అరుగును వేసేసి దాన్ని చక్కగా అలంకరించి దాని మీద అష్టదళ పద్మాన్ని పెట్టాలి. ఆ తర్వాత సర్వతోభద్రను పెట్టాలి. సర్వతోభద్ర ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుందిట. ఆ సర్వతోభద్రని ముగ్గు పెట్టాలి. తర్వాత ఇరువైపులా శంఖం, చక్రం ముగ్గుతో వేయాలి. తర్వాత గోవు పాదుకల ముద్రలు వేయాలి. బియ్యం పిండితోనే ఇవన్నీ వేయాలి. ఆ తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యాన్ని పెట్టి ఆ తర్వాత దాని మీద కలశ స్థాపన చేయాలి. ఆ కలశం కూడా శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండిని పెట్టుకోవచ్చు. శక్తి లేనటువంటి వాళ్ళు కంచుది కానీ ఇత్తడిది కానీ పెట్టుకోవచ్చు. మట్టిది పెట్టుకున్న శ్రేష్టమే, తక్కువ అని మాత్రం ఎవరు భావించవద్దు. కాకపోతే దీనికి అలంకరణ చేయాలి. కలశానికి అది ఇత్తడిది కానీ వెండిది కానీ కంచుది కానీ లేదా మట్టిది కానీ దానికి చక్కగా అలంకారం చేయాలి. పసుపును పూసి కుంకుమ బొట్లు పెట్టి దానికి తోరం కడుతూ ఉంటారు బ్రాహ్మణులు. దానికి విధి విధానంగా దారాన్ని కూడా చుడతారు. దాన్ని కలశాన్ని పెట్టి ఆ కలశంలోకి వరుణదేవుడి పూజ చేస్తూ వరుణదేవుని ఆవాహన చేయాలి. ఆ తర్వాత సప్తనదుల్ని ఆవాహనిస్తూ ఆ గంగే యమునా నది అని మనం గంగే యమునా గోదావరి నర్మదా సింధు కావేరి అంటూ మనం సప్తనదుల్ని ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. ఒకవేళ ఉంటే అలాంటి నీళ్లు దానిలో ఇవ్వాలి. ఆ తర్వాత దానిలో పంచ పల్లవాలు అంటే మనకి దేవతా వృక్షాల నుంచి వచ్చేటువంటివి మర్రి, మేడి, జువ్వి, మామిడి ఇలాంటి కొమ్మలు ఉంటాయి కదా, అలాంటి ఆకుల్ని వేయాలి. వేసిన తర్వాత దాని మీద
ఒక కొబ్బరికాయని పెట్టి, దానిలో కూడా మురుగుది కాకుండా కొంచెం మంచి కొబ్బరికాయను చూసి కొబ్బరికాయని పెట్టి, పైన ఒక రవికెల గుడ్డని కోన్ షేప్లో దాన్ని మడిచి ఆ పిలక మీద దాన్ని జుట్టు మీద పెట్టాలి. ఆ కొబ్బరికాయకి కూడా చక్కగా అలంకారం చేస్తే విశేషం, అలంకారం చేయకపోయినా అక్కడ దానికి కుంకుమ బొట్టైనా, పసుపు రాచి కుంకుమ బొట్టైనా పెట్టాలి, లేదా కళ్యాణ తిలకంలాగానా పెట్టి అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అమ్మవారు అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇరువైపులా కూడా ఆ మట్టి అరుగుకి ఎక్కడైతే కలశాన్ని పెట్టారో దానికి చుట్టూ కూడా ఒక పందిరిలాగా వేసి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. అంటే పెద్ద విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో పూజ చేసేటువంటి విగ్రహం ఉన్నా కూడా కలశం పక్కన పెట్టచ్చు. ఇరువైపులా మామిడి తోరణాలు కట్టాలి. తర్వాత అరిటాకులతో చక్కని అలంకరణ, అరిటాకులు పువ్వులతో, పువ్వుల మాలలతో అక్కడ ఉండేటువంటి వేదికను చక్కగా అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టి కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన చేసినప్పుడు అమ్మవారిని దానిలోకి ఆవాహన చేస్తున్నటువంటి మంత్రాన్ని బ్రాహ్మడు చెప్తూ ఉంటే వేద మంత్రాలతో అక్కడ అమ్మవారిని ఆవాహన చేసి కలశ స్థాపన చేయాలి. ఆ తరువాత ఇక్కడ నవరాత్రి దీక్ష చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యజమానురాలు కూడా పక్కనే అఖండ దీపారాధన కూడా చేయాలి. అఖండ దీపారాధన అంటే దానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహన చేయటం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు ఆవాహన చేయటం ఉంటుంది, దానికి కూడా చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నియమం ఏమిటి అంటే ఎవరు ఈ కలశ స్థాపన చేసి ఉన్నారో, అక్కడ అఖండ దీపారాధన చేశారో, మళ్ళీ కలశానికి ఉద్వాసన జరిగే వరకు కూడా వీళ్ళు దీక్షను పాటించాలి. ఆ తర్వాత ఆ అఖండ దీపారాధన ఏది ఉందో అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నిత్యం కూడా ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన, ఆ ఆవు నెయ్యితో దీపారాధన కొండెక్కకుండా రోజు కూడా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత పవిత్రంగా ఉండాలి, దీక్షను వహించి ఉండాలి. ఈ దీక్ష చేసేవాళ్ళు సంకల్పం ఏమిటంటే ఈ 9 రోజులు కూడా వాళ్ళు ఏకభుక్తం చేస్తారా, నక్తం ఉంటారా? ఇక్కడ 3 విధాలుగా మనకి కనిపిస్తుంది. మధ్యాహ్నం పూజాధికాలు అయిపోయిన తర్వాత బ్రాహ్మలు, సువాసినులు, కుమారి ఇలాంటి పిలిచిన వాళ్ళందరూ భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు దీక్ష పూనినటువంటి దంపతులు భోజనం చేయటం, మళ్ళీ రాత్రికి భోజనం మానేయటం, ఇది ఏకభుక్తం. నవరాత్రుల్లో ఏంటంటే 2 పూటలా పూజ చేయాలి. అందుకని సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి హారతి, మహానైవేద్యం హారతి అయిన తర్వాత అప్పుడు నక్త భోజనం, అంటే అప్పుడు భోజనం చేయటాన్ని ఈ 9 రోజులు నక్తం ఉండడం అంటారు. అలా నక్తం ఉండాలా. మరికొంతమంది 9 రోజులు కూడా పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి ఉంటారు. ఆ విధంగా ఉండి 10వ రోజు కలశానికి ఉద్వాసన చెప్పిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారు. అయితే ఆ దీక్ష పూనేటువంటి వ్యక్తులు ఏ విధంగా దీక్ష పూనుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సంకల్పం చేసుకుని మొదటి రోజే చెప్పుకోవాలి. కలశ స్థాపన రేపు చేసి ఆ తర్వాత 9 రోజులు కూడా ఈ దీక్షను వీళ్ళు నిరాటంకంగా సాగించాల్సి ఉంటుంది. 9 రోజుల తర్వాత విజయదశమి రోజు అపరాజిత పూజ చేసిన తర్వాతనే కలశానికి ఉద్వాసన. రేపు కలశ స్థాపన చేసే వాళ్ళందరూ కూడా 9 రోజులు కూడా దీక్ష పూనాలి. అయితే ఎవరైతే కంకణం కట్టుకోవాలి, ఇక్కడ కంకణ ధారణ కూడా చేస్తారో దీక్ష పూనేటువంటి వాళ్ళు, కంకణ ధారణ చేసినటువంటి దంపతులు అంటే ఎవరు చేశారో వాళ్ళు, యజమాని చేస్తున్నాడా, యజమానురాలు చేస్తుందా, దంపతులు ఇద్దరూ చేస్తున్నారా, లేక స్త్రీలు మాత్రమే చేస్తున్నారా? అలా చేసినప్పుడు ఒక్కళ్ళే కంకణ ధారణ చేయకూడదు. బ్రాహ్మడికి వరిని ఇవ్వడం అంటారు. అంటే బ్రాహ్మడికి ఆ బ్రాహ్మడి చేత బ్రాహ్మణ ముఖంగా పూజ చేయిస్తున్నాం అనేటువంటి సంకల్పం చేసుకుని బ్రాహ్మడు యథావిధిగా ఇక్కడ అర్చన, అభిషేకం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇల్లాలు మాత్రమే చేసినప్పుడు ఏమిటంటే కంకణ ధారణ చేయకున్నా కలశ స్థాపన బ్రాహ్మడి ద్వారా చేసిన తర్వాత, లేదా దంపతులిద్దరూ మొదటి రోజు చేసిన తర్వాత ఇల్లాలు మాత్రం, ఆవిడ మాత్రం 9 రోజులు దీక్ష కొనసాగించాలి. పురుషులు చేయకపోయినా పనుల ఒత్తిడి వలన వేరే చోట్లకి వెళ్లాల్సి వచ్చిన స్త్రీలు మాత్రం ఇక్కడ ఇల్లు కదలకుండా ఉండి, గడప కదలకుండా ఉండి అఖండ దీపారాధనను నిత్యం కూడా అనుక్షణం కూడా అది కొండెక్కకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ దాన్ని సవరిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలశ స్థాపన చేసిన తర్వాత
ఏవైనా అననుకూల పరిస్థితులు వస్తే ఏం చేయాలి అనేటువంటి సందేహాలు చాలామందికి కలగవచ్చు. అలా కలశ స్థాపన చేసిన తర్వాత ఏవైనా అననుకూల పరిస్థితులు, అనారోగ్యం వల్ల కానీ, జాతాశౌచం కానీ, మృతాశౌచం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అప్పుడు ఆ యజమానురాలు లేదా దీక్ష ఎవరు చేస్తున్నారో వాళ్ళు చేయకుండా ఉపవాస దీక్షలోనే ఉండి పారాయణలు మంత్రజపాలు చేయకుండా విడిగా ఉండాలి. కానీ ఆ కలశాన్ని మాత్రం విజయదశమి వచ్చే వరకు దాన్ని కదిలించడానికి వీల్లేదు. బ్రాహ్మణ ముఖంగా ఆ దీక్ష, ఆ పూజ మాత్రం కొనసాగుతూనే ఉండాలి 9 రోజులు. ఎట్లాంటి పరిస్థితిలో దానికి ఉద్వాసన అంటే ఆ ఇంటిలోనే ఆ యజమానికి కానీ, యజమానురాలికి కానీ, ఆ కుటుంబ సభ్యులకి కానీ, ఆ ఇంట్లో కానీ ఏదైనా జరగకూడనటువంటిది జరిగినప్పుడు, మృతాశౌచం లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఆ కలశాన్నప్పుడు తీసేయాలి తప్ప మిగతా ఎప్పుడు కూడా తీయడానికి వీల్లేదు. ఈ విధంగా కలశ స్థాపన చేసిన తర్వాత ఉద్వాసన అయ్యే వరకు కూడా నిత్యం 2 వేళలా దీపారాధన, అంటే అఖండ దీపారాధన కాకుండా మళ్ళీ కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం, అర్చన చేయటం. ఇక్కడ ముఖ్యంగా శ్రీచక్రం ఉందనుకోండి, ఎవరైనా బ్రాహ్మడి చేత ఆవరణ అర్చన చేయించటం లేదా కుంకుమార్చన చేయటం, నిత్యం కూడా పూజ చేయటం, అర్చనలు పువ్వులతో అర్చనలు చేయటం లాంటివి చేస్తూ ఉండాలి. మహానివేదన చేయాలి. 2 పూటల హారతి ఇవ్వాలి, 2 పూటల మహానివేదన చేయాలి. దీక్ష పూనినటువంటి వాళ్ళు భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. తర్వాత సంకల్పం చేసుకున్న విధంగా ఉపవాస వ్రతం చేయాలి. అబద్ధాలు ఆడటం కానీ, ఎవరితో పరుషమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ, కొట్లాడటం కానీ ఇలాంటివి చేయకుండా వీలైనంత వరకు సత్వగుణంతో ఉండటం, ఎక్కువగా మాట్లాడకపోవడం, అహర్నిశలు అమ్మవారిని స్మరిస్తూ ఉండటం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ కలశ స్థాపన కొంతమంది 9 రోజులు చేయకుండా 5 రోజులు 3 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు కలశ స్థాపన చేయొచ్చు. ఎవరు 9 రోజులు నవరాత్రి దీక్ష చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వారంతా రేపు మాత్రమే కలశ స్థాపన చేయాలి. అమ్మవారికి పూజాధికాలు నిర్వహించుకోవాలి. కలశ స్థాపన చేసిన వాళ్ళందరూ కూడా నిత్యం లలిత సహస్రనామ పారాయణం చేయడం విశేషమైనటువంటిది. చండీ సప్తశతీ పారాయణం చేయడం విశేషమైనటువంటిది. అమ్మవారికి కుంకుమార్చన చేయటం చాలా విశిష్టమైనటువంటిది. సువాసన కలిగినటువంటి పువ్వులతోనూ, తులసీ దళాలతోనూ, ఆ తర్వాత బిల్వపత్రితోనూ అమ్మవారికి అర్చన చేయటం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే అందరూ అంత పెద్ద ఎత్తున చెయ్యలేనటువంటి వాళ్ళు కలశ స్థాపన బ్రాహ్మడి చేత చేయించి ఇంట్లో ఏదో మేము శక్త్యానుసారం చేసుకుంటాము అనుకున్నా కూడా సప్తశతి పారాయణం చేయకపోయినా లలితా సహస్రనామం చేయటం, అమ్మవారికి యథావిధిగా నివేదన చేయటం అనేటువంటిది మర్చిపోకూడదు. ముఖ్యంగా కలశ స్థాపన చేసినటువంటి వాళ్ళు సువాసిని పూజ, తర్వాత కుమారి పూజ కూడా యథావిధిగా చేయాలి. అలా చేయటం వల్ల అమ్మవారికి ప్రత్యక్షంగా పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. అమ్మవారిని వారి మీదికి ఆవాహన చేసి పూజ చేయటం, అందుకని అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా సువాసిని పూజ చేయాలి, కుమారి పూజ చేయాలి. వీలైతే బ్రహ్మచారికి, అంటే వటక పూజ అంటారు, పెళ్లి కానటువంటి ఉపనయనమైనటువంటి బ్రహ్మచారికి కూడా పూజ చేసి భోజనం పెట్టడం, వేద బ్రాహ్మలకి కూడా పూజ చేసి వస్త్రాలు ఇవ్వటం, భోజనం పెట్టడం అనేటువంటి నియమాలు ఉన్నాయి. కాకపోతే ఎవరి వీలును అనుసరించి వాళ్ళు చేయవచ్చు. ఆర్భాటమేమీ కాకుండా భక్తి శ్రద్ధలతో చేయాలి. నిత్యం అర్చన చేయాలి, మహానివేదన చేయాలి, ఆ తర్వాత సువాసిని పూజ చేయాలి, కుమారి పూజ చేయాలి. అలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. నవరాత్రుల్లో చండీ సప్తశతీ పారాయణ ఎవరెవరు చేయించాలి? ఇక్కడ మనకి నవరాత్రుల్లో అమ్మవారికి చండీ సప్తశతీ పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయిట. మామూలుగా ఏవైనా కొన్ని ముఖ్యమైనటువంటి పారాయణలు ఉంటే ఏం చెప్తారు? పర్వటి రోజుల్లో చేయటం. ఏ ఏ దేవతలకి మనం చేస్తామో దానికి తగినటువంటి పారాయణలు, దానికి తగినటువంటి పర్వటి రోజుల్లో చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని. ఇక్కడ మనకేమిటంటే ఏ ప్రదేశంలో చేస్తున్నాము, ఏ రోజు చేస్తున్నాము అనేటువంటిది దాన్ని బట్టి కూడా మనకి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అందుకని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చండీ సప్తశతీ పారాయణం చేయటం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పారాయణని ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి,
ఎవరెవరు ఎలాంటి కష్టాల కోసం, ఎలాంటి బాధలు తీరడం కోసం ఈ పారాయణ చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆధునికులు, ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. ఈ చండీ సప్తశతి పారాయణం అనేటువంటిది 700 శ్లోకాలు ఉంటాయి. సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి పారాయణగా చెప్తారు. అమ్మవారు ఈ పారాయణం చేసిన వాళ్ళని తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది అని చెప్తారు. అయితే ఎవరెవరు చేయాలి, ఎలాంటి కష్టాలు తీరటానికి చేయాలి, దానిలో మనకి ఆ పారాయణలో కూడా మనకి కొన్ని కనిపిస్తాయి. ఏమిటంటే ఎవరెవరు ఆర్థిక బాధలతో ఉన్నారో వాళ్ళు చేయవచ్చు. ఎవరెవరు కష్టాలు, కన్నీళ్లు, కడగళ్లతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవచ్చు. అంతేకాకుండా భయంకరమైనటువంటి వ్యాధులతో ఎవరు బాధపడుతూ ఉన్నారో వ్యాధి నివారణ కోసం, అమ్మవారి కోసం ఈ పారాయణ చేయవచ్చు. అంతేకాకుండా సంసారంలో అనేక రకాల ఇక్కట్లు ఎవరు పడుతూ ఉన్నారో, దంపతుల మధ్యలో అనురాగం లేక విడిపోయేటువంటి పరిస్థితుల్లో ఎవరు బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా అమ్మవారిని ప్రార్థించవచ్చు. మానసికమైనటువంటి అశాంతితో, వేదనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పూజ, ఈ పారాయణం చేయవచ్చు. ఆ తర్వాత కొంతమందికి పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు, రాజుగారి దగ్గర పనులు కావటం లేదు, రాజుగారి అనుగ్రహానికి పాత్రులం కావటం లేదు. ఈ కాలంలో ఆధునిక యుగంలో చెప్పుకోవాలి అంటే మనకి గవర్నమెంట్ దగ్గర కొన్ని పనులు ఆగిపోయాయి ఉన్నాయి, అవన్నీ కావటం లేదు. అంటే ఏవైనా పర్మిషన్ల కోసం కానీ, లేదా ఏవైనా ఇబ్బందుల వలన కానీ, ఎక్కడైనా మీకు ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే, కోర్టు వ్యవహారాల్లో ఎక్కడైనా అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటే, మీరు ధర్మంగానే ఉన్నట్టయితే ఈ పారాయణ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాదు కొంతమంది మీద అపనిందలు పడుతూ ఉంటాయి. ఓర్వలేనటువంటి వాళ్ళు కొంతమంది, శత్రువులు కొంతమంది వీళ్ళని అభాసుపాలు చేయాలని చెప్పేసి అపనిందలు వేస్తూ ఉంటారు. ఆ అపనిందలు వేసినప్పుడు లోకానికంతా కూడా వీళ్ళు నేరస్తుల్లాగా కనపడుతూ ఉంటారు. కానీ నిజానికి అది నేరారోపణ మాత్రమే అని కుమిలిపోతూ బాధపడుతూ ఎవరు బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా చండీ సప్తశతి పారాయణాన్ని చేయించుకోవటం వలన అలాంటి అపనిందల నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి అపనింద వేయటమే కాదు, కొంతమందికి ఏమిటంటే నిందారోపణ చేయటం వలన పరిస్థితులు బయట తెలిసే వరకు కూడా వాళ్ళకి కారాగార శిక్ష పడుతూ ఉంటుంది. అలాంటి దాని నుంచి బయటపడాలి అన్నా కూడా చండీ సప్తశతి పారాయణం చేయించుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక రాజ్యం కావాలి అంటే, కొంతమంది రాజులు పూర్వకాలంలో రాజ్య ప్రాప్తి కోసం అని చెప్పేసి 100 పారాయణలు చేయించుకునేవాళ్ళుట. పూర్వ జన్మలో చేసినటువంటి మన పాపాల వలన, ఈ జన్మలో తెలిసి తెలియక ఇంతవరకు చేసినటువంటి తప్పిదాల వలన అనేక బాధలు మనకి రావచ్చు, నిందారోపణలు రావచ్చు, రోగాలు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు. అలాంటి వాటి వలన కానీ, లేదా ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు కూడా దానివల్ల మన జాతకం ఇక్కడ ఏమీ పనికిరాదు, కానీ అనేక మంది దానికి బలి అయిపోతూ ఉంటారు. అలాంటి బాధలు పడకూడదు అని కానీ, లేదా కొన్నిసార్లు గ్రహాల వలన, మనకు ఉండేటువంటి జాతకంలో గ్రహాల స్థితిగతుల వలన మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. గోచార రీత్యా కానీ, దశల వలన కానీ, నవగ్రహాల వలన కూడా మనం బాధలు పడుతూ ఉంటాం. అలాంటి గ్రహస్థితి వలన బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, అవి ఎలాంటి బాధలైనా కావచ్చు. లేదు ఒక్కొక్కసారి మనకి అనుకోకుండానే భయంకరమైనటువంటి క్రూర మృగాల వల్ల కానీ, పాముల వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా మనం బాధలు పడుతూ ఉంటాం. ఇవి ఎక్కువగా అరణ్య ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, వాటికి దగ్గరగా చేరువుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ అనుభవాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా చండీ సప్తశతి పారాయణం చేసుకోవటం వలన వాటి వలన ఇబ్బందులు పడకుండా, వాటి వలన అవస్థలు పడకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అంటే అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, రోగాలతో బాధపడుతున్నటువంటి వాడు, మన క్లేశాలు ఉన్నటువంటి వాళ్ళు, గ్రహాల వల్ల బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, శత్రువుల వల్ల బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, కారాగార శిక్ష పడినటువంటి వాళ్ళు, నిందారోపణ చేస్తూ పడినటువంటి వాళ్ళు, ఇలా ఎవరైనా కూడా చేయవచ్చు. ఏదీ లేదనుకోండి, మాకు అలాంటి బాధలన్నీ లేవండి, మాకు అక్కర్లేదు అనుకోకండి. అమ్మవారు ఈ పారాయణ చేసినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉంటుందిట. ఆ పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళని,
ఆ పారాయణ వింటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ అనుగ్రహిస్తుందిట. అందుకని ఇది చేయలేకపోయినా అక్కడికి వెళ్ళి విన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయిట. అందుకని సప్తశతి పారాయణం చేసేటువంటి వాళ్ళు చేయలేకపోయినా ఇక్కడ ఈ నవరాత్రి దీక్ష పూనినటువంటి వాళ్ళు ఇంట్లో బ్రాహ్మణ ముఖంగా అయినా సరే చండీ సప్తశతి పారాయణం చేసుకోవడం విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ నవరాత్రుల్లో తప్పనిసరిగా చేయాలి. నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఉండేటువంటి పీడ తీవ్రతను అనుసరించి, రోగ తీవ్రతను కానీ లేదా వాళ్ళకు ఉండేటువంటి కష్టాల తీవ్రతను అనుసరించి కానీ పారాయణలు ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు ఉండి తప్పనిసరిగా దాని నుంచి విముక్తి వాళ్ళకి లభిస్తుంది అని చెప్పేసి మనకి సప్తశతి పారాయణంలో అమ్మవారే చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఏదైనా ఒక మనోకామన కోసం కానీ దీక్ష పోని అమ్మవారికి చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళైతే మీరే హాయిగా చేసుకోవచ్చు. మీకు ఉపదేశం లేదనుకోండి, చండీ ఉపదేశం ఉన్నటువంటి బ్రాహ్మడి చేత యథావిధిగా చేయించండి. చేస్తున్నప్పుడు అతనికి ఆ విధి విధానం తెలుసా? అయితే ఇక్కడ చేసేటువంటిది ఏంటంటే వేదోక్తంగా చేసేటువంటి విధి విధానం వేరుగా ఉంటుంది, హోమానికి చేసేటువంటి విధి విధానం వేరుగా ఉంటుంది, నవరాత్రిలో చేసేటువంటి విధి విధానం వేరుగా ఉంటుంది. నవరాత్రుల్లో చేసేటువంటి పారాయణ విధిలో అతను షడంగాలతో చేస్తున్నాడా లేదా తప్పనిసరిగా కనుక్కుని అవి కూడా చేయించుకోండి. అలా చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందుకని ఎవరైనా కావాలి అని అంటే భక్తిపూర్వకంగా చేసుకున్న అమ్మవారి అనుగ్రహం వస్తుంది, లేదా మనోకామన కోసం చేసుకున్న అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, లేదా బాధలో ఉండి చేసుకుంటున్నారు అన్న ఆ బాధ నివారణ జరుగుతుంది అని అమ్మవారు సాక్షాత్తుగా ఆ పారాయణలో మనకి కొన్ని శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది. అత్యంత అద్భుతమైనటువంటిది చండీ సప్తశతి పారాయణం. కాబట్టి ఎవరెవరు చేయించాలి అనుకుంటున్నారో, అంటే ఈ నవరాత్రుల్లో కాకుండా కూడా కలశ స్థాపన లేకుండా కూడా మామూలు రోజుల్లో కూడా చండీ సప్తశతి పారాయణాన్ని చేయించుకోవచ్చు. దానికి కూడా ఏమిటి అంటే కారాగార శిక్ష ఉన్న వాళ్ళకి 17 సార్లు చేయాలని, రోగంతో ఉన్నవాళ్ళు 9 సార్లు చేయాలని, రాజ్యప్రాప్తి కోసం చేసేటువంటి వాళ్ళు 100 సార్లు చేయాలని, దానికి ఉండేటువంటి తీవ్రతను బట్టి అన్నిసార్లు పారాయణం చేయాలనేటువంటి విధి విధానాలు ఉన్నాయి. అవి తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ నవరాత్రుల్లో చేయటం వలన అమ్మవారికి మంచి పర్వటి రోజులు ఇవి, ఉత్కృష్టమైనటువంటి రోజులు. కాబట్టి ఈ 9 రోజుల్లో చేసుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఈ పారాయణ చేయటానికి 3:30-4 గంటలు బ్రాహ్మడు అక్కడ కూర్చుని చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత అంత చేసిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడా పారాయణం చేయడానికి అతనికి వీలుండదు. కాబట్టి దక్షిణలు కూడా వాళ్ళు బాగానే అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ చేయిస్తూ ఉంటారు కాబట్టి మీకు దొరకడం కూడా కష్టం కావచ్చు. అయితే అందరికీ కూడా అంతటి ఆర్థిక శక్తి ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు ఇంట్లో కలశం పెట్టుకున్నటువంటి వాళ్ళు చివరి 3 రోజులైనా పారాయణ చేయించుకోవచ్చు, లేదా మహర్నవమి రోజు కానీ దశమి రోజు కానీ పారాయణ చేయించుకోవచ్చు. నిత్యం మీరు అమ్మవారి చతుష్టయం చదువుకోవచ్చు, లలితా సహస్రనామ పారాయణం చేయించవచ్చు. అలా కూడా ఇంట్లో మీకు వీలు కాదు అని అనుకుంటే, కలశ స్థాపన చేసుకున్నాము, ఏదో యథాశక్తి పూజ చేయాలి అని అనుకున్నాం అనుకుంటే మీరు లలితా సహస్రనామము చండీ చతుష్టయ పారాయణం చేసుకోండి. గుడిలో ఎక్కడైనా గుడి తరఫున పారాయణం చేస్తూ ఉంటారు, ఆ పారాయణం కోసం డబ్బు కట్టండి. అక్కడ మీ పేరు నామగోత్రాలు చెప్తారు ఆ చండీ పారాయణం చేసినప్పుడు. కనీసంగా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ నవరాత్రుల్లో చండీ సప్తశతి పారాయణం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇవాంటి మంత్రం ఓం బాలాయై నమః, బాలా త్రిపుర సుందరియై నమః. ఈ రెండిట్లలో ఏదైనా అనుకోవచ్చు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా బాలా పూజ చేయాలి అనేటువంటి విశిష్టత మనకి ఈ నవరాత్రుల్లో కనిపిస్తోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వయస్సు అమ్మాయికి పూజ చేయాలి అనేటువంటి విశిష్టత కూడా ఉంది. అయితే ఇక్కడ ఆ పూజ చేయలేకపోయినా కనీసం ఆ అమ్మవారి నామాన్ని బాలా త్రిపుర సుందరిని మొదటి రోజు తప్పనిసరిగా బాలాదేవిని పూజించాలి. బాలా త్రిపుర సుందరి మంత్ర జపాన్ని చేయాలి. ఓం బాలాయై నమః లేదా ఓం బాలా త్రిపుర సుందరియై నమః. ఆవిడ 9 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందిట. కాకపోతే ఇక్కడ బాలా పూజ మాత్రం మనకి నవరాత్రుల్లో మొదటి రోజు
2 సంవత్సరాల పాపాయికి చెయ్యాలి అని చెప్పేసి మనకి శాస్త్రంలో కనపడుతోంది. అందుకని రేపు 2 సంవత్సరాలు, ఎల్లుండి 3 సంవత్సరాలు, ఆ విధంగా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ 9 సంవత్సరాలు వచ్చే వరకు ఉండేటువంటి బాలనికి పూజ చేయటం, కుమారి పూజ చేయటం అంటారు. ఆ విధంగా చేయాలి అని మనకి శాస్త్రంలో కనపడుతోంది. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో నవరాత్రి విశేషాలు చెప్పుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.